చూద్దాం. జామెట్రీ క్వశ్చన్ ఇచ్చాడు రా నీట్గా. జామెట్రీ క్వశ్చన్ ఎలిప్స్ మీద ఇచ్చాడు క్వశ్చన్. అయితే జామెట్రీ క్వశ్చన్ ఎప్పుడు కూడా కంగారు పడి చేయొద్దు. క్వశ్చన్ని నీట్గా కంగారు పడకుండా చదవండి. చదివిన తర్వాత రఫ్గా అర్థం చేసుకోండి, డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోండి. డయాగ్రామ్ వేసుకొని అప్పుడు మళ్ళీ పాయింట్ టు పాయింట్ చూసుకుని వాడు ఏమి ఇచ్చాడో వాటిని మార్క్ చేసుకోండి. చేసుకుంటే 50% ఆఫ్ ద క్వశ్చన్ అక్కడే సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ చదవండి. రఫ్గా చదివితే ఇఫ్ ద లైన్, ఒక లైన్ ఉంది, టచెస్ ద ఎలిప్స్ అట్ ద పాయింట్ పి. ఓకే, సో ఈ లైన్ దీనికి ట్యాంజెంట్ అవుతుంది. ఎక్కడ అవుతుంది? టచెస్ అంటే ట్యాంజెంటే కదా, పాయింట్ పి దగ్గర అవుతుంది. ఆ పాయింట్ కూడా ఎక్కడ ఉందంట? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే దెన్ వన్ ఆఫ్ ద ఫోకల్ డిస్టెన్సెస్ ఆఫ్ పీ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ పీ క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీ నీకు పీ పాయింట్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిందే. సో మన టార్గెట్ ఏంటి ఇక్కడ? పీ అనే పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, రైట్? సో ఫస్ట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, సో ఫస్ట్ రఫ్ స్కెచ్ చేసుకోండి. నీట్గా గ్రాఫ్లు వేయాల్సిన అవసరం లేదు, రఫ్గా వేసుకుంటే సరిపోతుంది, రైట్? సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుంటున్నా, రైట్? రఫ్గా ఒక మన ఎలిప్స్ ఒకటి ప్లాట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఎన్ ఎలిప్స్, రైట్? సో ఇక్కడ మనం S1 ఈజ్ ద ఫోకస్, S2 ఈజ్ అనదర్ ఫోకస్. ఒక ట్యాంజెంట్ ఉంది దీనికి, లెట్ అస్ సే ఇది ట్యాంజెంట్ అనుకుందాం. ఈ లైన్ ట్యాంజెంట్ అవుతుంది P అనే పాయింట్ దగ్గర. ఈ పాయింట్ని x1, y1 తీసుకుందాం. దిస్ లైన్ ఈస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ 4y ఈక్వల్స్ టు √7, రైట్? రైట్. సో ఇప్పుడు ఈ పాయింట్ మనకి, ఈ పాయింట్ యొక్క ఫోకల్ డిస్టెన్సెస్ అంటే S1P, S2P, రైట్? ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్లో ఏం కావాలనే దాన్ని స్టార్ట్ చేయండి. ఎప్పుడు కూడా అట్లనే స్టార్ట్ చేయండి. అనవసరమైన డేటా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు, రైట్? మనకేం కావాలి? ఫోకల్ డిస్టెన్సెస్ కావాలి. S1P కానీ S2P కానీ, వన్ ఆఫ్ ద ఫోకల్ డిస్టెన్సెస్ అన్నాడు కదా. అయితే ఎలిప్స్లో ఫోకల్ డిస్టెన్సెస్ ఫార్ములా ఏంటమ్మా? ఒకటేమో A ప్లస్ EXP అవుతుంది, ఇంకొకటేమో A మైనస్ EXP అవుతుంది, రైట్? సో ఇది మన టిప్ ఆఫ్ ద ఫింగర్స్లో ఉండాలి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ ఇవి జామెట్రీలో, అప్పుడే మనం ఫాస్ట్గా చేయగలుగుతాం. సో అట్లీస్ట్ ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, A ప్లస్ EXP, A మైనస్ EXP ఆర్ ద ఫోకల్ డిస్టెన్సెస్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది మనకి ఎలిప్స్లో ప్రాపర్టీ కూడా ఉంటుంది. మనం యాడ్ చేసామనుకోండి, S1P ప్లస్ S2P ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 2A, రైట్? సో అది మనకి ఎలిప్స్ ప్రాపర్టీ కదా ఆల్రెడీ, రైట్? సో ఎనీవేస్ మనకి ఇక్కడ కావాల్సిన డేటా ఏంటో చూద్దాం. ఏ కావాలి? ఆల్రెడీ ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఏ తెలిసిపోతుంది. సో x2 3x2 ప్లస్ 4y2 ఈక్వల్స్ టు 1 అనేది ఎలిప్స్ ఈక్వేషన్. సో నేనేం రాస్తాను? x2 బై 1/√3 1/3 y2 బై 1/4 ఈక్వల్స్ టు 1. సో క్లియర్గా A² అనేది 1/3 స్టాండర్డ్ ఫార్ములా కనిపిస్తుంది కదా మనకి. అప్పుడు A అనేది 1/√3. సో ఏ అనేది ఖచ్చితంగా పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి 1/√3 తీసుకుందాం, రైట్? సో ఏ వచ్చేసింది. ఎసెంట్రిసిటీ కావాలి మనకి. ఇంకేం కావాలి? ఎసెంట్రిసిటీ. సో ఎసెంట్రిసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ? E² ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? 1 మైనస్ B² బై A². సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్లియర్గా మనకి తక్కువ వాల్యూ 1/4 కాబట్టి, సో B²ని 1/4 తీసుకుంటాం. ఇది 1/3, రైట్? సో 1 మైనస్ 3/4 యూ విల్ గెట్ 1/4. సో ఎసెంట్రిసిటీ ఆల్సో ఎవాల్యుయేటెడ్ విచ్ ఈస్ 1/2. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ P కావాలి, రైట్? ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ని x1, y1 అనుకుందాం. అయితే x1, y1 ఈజ్ ద ఎక్స్ కోఆర్డినేట్ అయితే మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ ఫర్ ఎనీ కోనిక్ ఈస్ S1 ఈక్వల్స్ టు 0, రైట్? సో S1 ఈక్వల్స్ టు 0 అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 3x² ప్లస్ 4y² ఈక్వల్స్ టు 1 అనే దానికి S1 ఈక్వల్స్ టు 0 అప్లై చేస్తే మనకి టాంజెంట్ ఈక్వేషన్ అంటే x1, y1 వస్తుంది. అంటే ఏమొస్తుంది? 3x(x1) ప్లస్ 4y(y1) మైనస్ 1 ఈక్వల్స్ టు 0. అయితే మనకి ఇచ్చిన టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి? ఆల్ఫా ఎక్స్ ప్లస్ 4y ఈక్వల్స్ టు √7. అంటే ఆల్ఫా ఎక్స్ ప్లస్ 4y మైనస్ √7 ఈక్వల్స్ టు 0. అయితే ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఇది x1, y1 దగ్గర టాంజెంట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఎప్పుడు ఈక్వేట్ చేయకూడదు. రెండు ఈక్వేషన్స్ సేమ్ అనుకుంటే ఎప్పుడు ఈక్వేట్ చేయొద్దు. సో కంపేర్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. కంపేర్ చేయడం అంటే ఎట్లా చేస్తారంటే, ఎలా చేయాలంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్, అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంతమ్మా? 3x1 బై ఆల్ఫా ఈక్వల్స్ టు కోఫిషియంట్ ఆఫ్ వై బై కోఫిషియంట్ ఆఫ్ వై. సో అప్పుడేమొస్తుంది? 4y1 బై 4 కాన్స్టెంట్ బై కాన్స్టెంట్. అలా కంపేర్ చేయాలి. అప్పుడు మీకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది, రైట్? సో అప్పుడేమొస్తుందమ్మా? x1 ఈక్వల్స్ టు ఆల్ఫా బై 3√7, y1 ఈక్వల్స్ టు 1/√7.
సార్ మరి x1 ఇంకా రాలేదు కదా సార్ అంటే ఎస్ రాలేదు, బట్ x1 y1 అనేది క్లియర్గా లైస్ ఆన్ ఎలిప్స్ కదమ్మా, ఇచ్చిన ఎలిప్స్ మీద ఉంటుందిగా. సో అంటే మరి దీంట్లో పెడితే సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి కదా. సో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ బై 9 ఇంటూ 7 ప్లస్ 4 ఇంటూ y1 స్క్వేర్ అంటే 1/7 ఈక్వల్స్ టు 1. 3 క్యాన్సిల్ అయిపోతే సో ఎల్సిఎం తీసామనుకోండి 21 ఎల్సిఎం వస్తుంది, రైట్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 12/21 ఈక్వల్స్ టు 1. సో ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు 21 మైనస్ 12 విచ్ ఇస్ 9. సో ఆల్ఫా ఈక్వల్స్ టు +or-3 వచ్చిందమ్మా. అయితే మరి ఇప్పుడు +3 తీసుకోవాలా -3 తీసుకోవాలా అనే డౌట్ వస్తుంది మనకి. వచ్చినప్పుడు క్వశ్చన్లో క్లియర్గా మనకి ఏమని మెన్షన్ చేశాడు, పీ ఈజ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అని మెన్షన్ చేశాడు. కాబట్టి క్లియర్గా మనం ఆల్ఫా అనే దాన్ని ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి కంపల్సరీ పాజిటివ్ తీసుకోవాలి, రైట్. సో అప్పుడు మనకి ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ పీ ఏమొస్తుందమ్మా 3/3√7. సో 1/√7 మనకు కావాల్సిన ఎక్స్పీ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫోకల్ డిస్టెన్సెస్ డైరెక్ట్గా వేసేయచ్చు. ఇలా a ± ఈ ఎక్స్పీ కాబట్టి ఏ వాల్యూ ఏమో 1/√3, ఈ వాల్యూ ఏమో 1/2 వచ్చింది, ఇదేమో 1/√7 వచ్చింది. సో 1/√3 ± 1/2√7 ఈజ్ ద ఆన్సర్. సో ఉన్న ఆప్షన్లో ఏది ఉందో చూద్దాం. 1/√3 ± ఇది కాదు, 4th ఆప్షన్. డన్. యా.